హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మాధవి. మేము తూర్పుగోదావరి జిల్లా కొన్ని గుళ్ళు చూసొద్దామని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి నిడదవోలు నుంచి బయలుదేరాము. ఫస్ట్ కోటిపల్లి వెళ్ళాము. నిడదవోలు నుంచి కోటిపల్లి 65 కిలోమీటర్స్ అంట. మేము కోటిపల్లి చేరుకునేసరికి 4:30 అయింది. ఈ కోటిపల్లి క్షేత్రంలో స్నానాలు చేయడానికి మెట్ల మించి దిగిన తర్వాత చాలా దూరం వరకు ఇసుకలో నడవలసి వచ్చిందండి. అక్కడి నుంచి కూడా చాలా దూరం వరకు పాదాల వరకే వస్తున్నాయి నీళ్లు. తెలియని చోట లోతుగా వెళ్ళకూడదు. గట్టు మీద అయితే లైట్లు ఉన్నాయి కానీ కింద చాలా చీకటిగా ఉంది. మేము పూజ చేసుకుంటుంటే పక్కనే పెద్ద ఆయన చాలా శాస్త్రోక్తంగా చేసుకున్నారండి. పూజ చాలా చక్కగా చేసుకున్నారు. ప్రతిరోజు చేసుకొని ఈ గౌతమి నదిలో దీపాలు వదులుకుంటారంట కార్తీక మాసం అన్నాళ్ళు. మేము సెల్ లైట్ వెలుగులోనే చేసుకున్నామండి. అక్కడ వదిలేండి, అటే వెళ్తున్నాయి. ఎలా వదిలినా ఇలా వేయమ్మా. కార్తీక దామోదర, దయా దామోదర, కృతిక మహాలక్ష్మి ఇలా వేసి కోటిపల్లి గోదావరి ఏం కనిపించడం లేదు చీకట్లో. కార్తీక దామోదర, కృతిక మహాలక్ష్మి. మా పూజ పూర్తయ్యేసరికి 2 వ్యక్తులు డ్యూటీలు పట్టుకొని ఒక అర్చకుల వారు వచ్చారు. వాళ్ళు ఈ గౌతమి నదిలో స్నానం చేసి చిన్న బిందుతో నీళ్లు తీసుకొని గట్టు మీద ఉన్న శివలింగానికి అభిషేకం చేశారండి. మెల్లమెల్లగా తెల్లవారిపోయింది. వెలుగొచ్చింది కదా, మేము కూడా ఒక 4 ఫోటోలు తీసుకొని ఒడ్డుకి వెళ్ళిపోయాం. ఈ శివలింగానికి ఇందాక అర్చకుల వారు అభిషేకం చేసి వెళ్ళారు. అక్కడ గౌతమి నదిలో స్నానం చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఈ శివలింగానికి నీళ్లు తెచ్చి వేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి మేము ఈ కోటిపల్లిని ప్రసిద్ధిగాంచిన సోమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి. అది నవజనార్దన టెంపుల్స్లో లాస్ట్దంట. మండపం పైన సప్తఋషులు కొలువై ఉన్నారు. ఒకే గోపురంలో శివాలయము విష్ణాలయం కూడా ఉందండి. అంటే శివుడు వేరు విష్ణువు వేరు అని కాదు, ఇద్దరు ఒకటే అని అర్థం చెప్పడానికి. ధ్వజస్తంభం కూడా ఒకటే. శివునికి ఎదురుగుండా నంది, విష్ణుమూర్తికి ఎదురుగుండా గరుకుమంతుడు ఉన్నారు. ఇంకొక శివాలయం మటుకు మనం చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తే రైట్ సైడ్కి ఉంది. ఆ శివాలయం ఏంటంటే మన్మధుడు అహల్య స్టోరీ అందరికీ తెలిసిందే కదండి. మన్మధుడు శాప విమోచనకే ప్రతిష్ఠించిన శివలింగం అది. ఈ కోటిపల్లి గౌతమి నదిలో అంతర్లీనంగా 1,000,000 నదులు ప్రవహిస్తున్నాయని ప్రతీక. అందువలన ఒక్కసారి ఆ నదిలో స్నానం చేస్తే 1,000,000 నదుల్లో స్నానం చేసిన ఫలము, ఈ తీరంలోనే ఒక్క శివలింగం ప్రతిష్ఠించిన 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠించిన ఫలము లభిస్తుందని చెప్పారంట. అందుకని మన్మధుడు ఆ గౌతమి నదిలో ఒక్కసారి స్నానం చేసి ఆ తీరంలోనే ఈ ఒక్క శివలింగం ప్రతిష్ఠించారంట. శాప విమోచనకే ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఇక్కడ పూజలు అభిషేకాలు అవి జరగవంట. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే చిన్న శివలింగం. అందులో నీళ్లు ఉన్నాయి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ శివలింగం నిండే వరకు నీళ్ళు వస్తాయంటండి ప్రతిరోజు కూడా. అంతకు మించి రావంటండి, ఆ లెవెల్ వరకే వస్తాయంట. మేము వెళ్ళిన రోజు కూడా నీళ్ళన్నీ తోడేశారు, మళ్ళీ వచ్చేసాయండి. ఈ శివాలయమే శ్రీ ఉమా కోటి ఫలేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్నది చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే భూమికి 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉంటుందంట శివలింగం. ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక్కటే ఉందంట. ఇక్కడ పూజలు అభిషేకాలు కళ్యాణం వరకు మొత్తం శాస్త్రోక్తంగా అన్నీ జరుగుతాయి. ఈ సోమేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, మహాశివరాత్రి చాలా గ్రాండ్గా జరుగుతాయంటండి. తెప్పోత్సవం కూడా చేస్తారంట ఎదురుగా ఉన్న కోనేరులో.
ఈ సోమేశ్వర స్వామికి కుడివైపున వినాయకుడు, ఎడంవైపున ఉత్సవ విగ్రహాలు, ఎదురుగుండా నంది ఉన్నాయి. ఈ ఆలయము శ్రీ సిద్ధి జనార్దన స్వామి ఆలయం అండి. మనం ముందుకుంటే చెప్పుకున్నట్టు శివకేశవులు పక్కపక్కనే ఉన్నారు. ఏ ఆలయంలోనైనా సరే నిత్య పూజలైనా సరే శివుడికి ఒక విధంగా, విష్ణుమూర్తికి ఒక విధంగా చేస్తారు. కానీ ఇక్కడ శివకేశవులకి ఇద్దరికి కూడా ఒకే విధంగా చేస్తారంట. ప్రతిదీ ధవళేశ్వరం దగ్గర నుంచి కోటిపల్లి వరకు 9 జనార్దన స్వామి గుళ్ళు ఉన్నాయంటండి. ఇది ఆఖరిదంట. ఆలయం దాటి బయటికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ గోశాల ఉంది. మనం గోవులను కూడా బాగా పూజిస్తాం కదా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ సోమేశ్వర స్వామి ఆలయం ఎదురుగుండా పెద్ద కోనేరు ఉందండి. ఈ కోనేరుని సోమగుండం అంటారంట. మధ్యలో శివయ్య కూడా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అవడం వలన బాగా లైటింగ్ తక్కువగా ఉంది, మసగ్గా ఉంది కొంచెం. ఇదేంటి మా కోటిపల్లి టూరు. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.